గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మోటోలా తన న్యూ సిరీస్ టీవీస్ని అయితే లాంచ్ చేసింది ఇంత ముందుకు మోటోలా రివ్యూ సిరీస్ మీరు ఓలో టీవీస్ అయితే చూశారు చాలా బాగా అయితే ఉంటాయి అండ్ అదేవిధంగా డిజైన్ పరంగా అండ్ అదేవిధంగా పిక్చర్ క్వాలిటీ పరంగా కూడా చాలా బెటర్గా మనకు స్పెసిఫికేషన్స్ పరంగా కూడా చాలా సూపర్గా అయితే తీసుకొని అయితే వచ్చారు దానికి సక్సెసర్గానే మోటోలా రివ్యూ 2 అని అయితే తీసుకొని అయితే వచ్చారనమాట మరి ఈ టీవీ యొక్క నా యొక్క జెన్యున్ ఒపీనియన్ అయితే మీతో అయితే షేర్ అయితే చేసుకోబోతున్నాను మరి అదేవిధంగా ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీ యొక్క కామెంట్స్ కూడా అయితే కింద అయితే చేయండి ఎందుకంటే మీరేమనుకున్నారు ఈ టీవీ గురించి అనే దాని గురించి నేను కూడా తెలుసుకోవాలైతే అనుకుంటున్నాను ఏకంగా 1 కాదు 2 కాదు ఏకంగా 6 టీవీస్ని అయితే లాంచ్ అయితే చేసిందనమాట మోటోలా రివ్యూ 2 అని సిరీస్ నేమ్ తోటి అండ్ ఇక్కడ 6 టీవీస్ అంటే వచ్చేసరికి దీంట్లో మనకు 4K అల్ట్రా హెచ్ టీవీస్ అయితే ఉన్నాయి అండ్ ఫుల్ హెచ్డి టీవీస్ అయితే ఉన్నాయి హెచ్డి రెడీ టీవీస్ అయితే ఉన్నాయి మొదటగా మనం ఫుల్ హెచ్డి అదేవిధంగా హెచ్డి రెడీ టీవీస్ గురించి మాట్లాడుకుందాం అండ్ ఫుల్ హెచ్డి అండ్ హెచ్డి రెడీ టీవీలో మనకు 32 ఇంచెస్ హెచ్డి రెడీ టీవీ అయితే ఉంటుంది 43 ఇంచెస్ టీవీ వచ్చేసరికి ఫుల్ హెచ్డి రెజల్యూషన్ తోటి అయితే వస్తుంది అనమాట ఈ టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ అని మనకు సేమ్ స్పెసిఫికేషన్ తోటి తీసుకొని అయితే వచ్చారు ఎక్కడ తగ్గేదేలే అనుకుంటే అయితే సేమ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మనం 4K అల్ట్రా హెచ్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే అవి వచ్చేసరికి కొంచెం కొసమేరపు కొంచెం డిఫరెంట్ చేంజెస్ అయితే ఉన్నాయి అది ఎక్కడ చేంజెస్ తీసుకొచ్చారన్న గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ యొక్క వీడియోలో ఫుల్ హెచ్డి టీవీ గురించి మాట్లాడుకోవాలంటే ఇవి మనకు 8 బిట్ + FRC VA డైరెక్ట్ LED బ్యాక్లైట్ టెక్నాలజీతో తీసుకుని అయితే వచ్చారు 15 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉందన్నమాట 60 ఎడ్జెస్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంది ఈ యొక్క టీవీలో ఇలాంటి HDR సపోర్ట్ అయితే లేదన్నమాట ఈ యొక్క టీవీలో ఈ టీవీ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11 సపోర్ట్ అయితే ఉంది మనకు గూగుల్ అసిస్టెంట్ క్రోమ్కాస్ట్ సపోర్ట్ కూడా అయితే ఉండడం జరుగుతుంది ఆ ల్యాబ్స్ అయితే మనం అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క టీవీలో ఎందుకంటే మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ Android 11 సపోర్ట్ అయితే ఉంది కాబట్టి అండ్ మరి ఈ టీవీ యొక్క కనెక్టివిటీ ఆప్షన్ గురించి మాట్లాడుకోవాలంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంది బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉందన్నమాట ఈ యొక్క టీవీలో అండ్ అలాగే పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలంటే HDMI పోర్ట్స్ సరిగ్గా 2 అయితే ఉంటాయి అండ్ USB వచ్చేసరికి 1 అయితే ఉంటుంది ఆప్టికల్ పోర్ట్ అని హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ అని ఇవన్నీ మనకైతే ఇవ్వడం అనేది జరిగిందనమాట ఈ యొక్క టీవీలు తీసుకోవాలి అనుకున్నట్లయితే ఫ్రెండ్స్ నాదొకటే సజెషన్ హెచ్డి రెడీ టీవీ ఏదైతే ఉందో 32 ఇంచెస్ టీవీ దానికోసం మీరు పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం ఒకసారి అయితే లుక్ అయితే ఇవ్వండి 43 ఇంచెస్ టీవీ అండ్ ఫుల్ హెచ్డి తీసుకునే కంటే 4K అల్ట్రా హెచ్డి తీసుకోవడం అయితే బెటర్ అయితే నా యొక్క ఒపీనియన్ ఎందుకంటే మనకు 4K అల్ట్రా హెచ్డీలో చాలా తక్కువ ప్రైస్లోనే టీవీలు అనేవి లభిస్తున్నాయి ఇప్పుడు నేను ఇక్కడ ప్రైజెస్ అనేవి లాస్ట్గా చెప్తాను ఆ ప్రైస్ ఇంకా మీకు 2-3,000 వేసుకున్నట్లయితే 4K 43 ఇంచెస్ టీవీ అయితే వస్తుంది అది అయితే గుర్తుంచుకోండి ఇలా మనకు మోటోలా రివ్యూ 2 సిరీస్లో సరికి హెచ్డి టీవీస్ ఫుల్ హెచ్డి టీవీస్ అయితే తీసుకొని అయితే వచ్చారు మనం ఇప్పుడు సరికి 4K అల్ట్రా హెచ్డి గురించి అయితే మాట్లాడుకుందాం ట్రేడింగ్లో ఎవరైనా మనీ సంపాదించాలనుకుంటున్నారా ఎగ్జాక్ట్లీ ఈ రోజుసరికి మీకు ఒక ట్రేడింగ్ గురుని అయితే పరిచయం అయితే చేయబోతున్నాను సో ఆ అన్న వచ్చేసరికి మనకు ట్రేడింగ్ టిప్స్ అయితే ఇస్తూ ఉంటాడు ఈ అన్నకు వచ్చేసరికి ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ అయితే ఉంటుంది ఈ గ్రూప్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ అనేది ఒకసారి మీరు జాయిన్ అయితే అవ్వండి అయిన తర్వాత అతను ఇచ్చే ఏవైతే టిప్స్ అయితే ఉంటాయో ఆ టిప్స్ ద్వారా మీకు మనీ ఎర్న్ చేసినట్లయితే మనీ పరంగా కోర్సెస్ అనేవి అయితే ఇస్తూ ఉంటాడు ఆ కోర్సెస్ని మీరు పర్చేజ్ చేశారనుకుంటే ఖచ్చితంగా ట్రేడింగ్లో వచ్చేసరికి మీరు చాలా మనీ అనేది సంపాదించుకోవచ్చు అనమాట వెంటనే వెళ్ళండి టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అయ్యి ఫస్ట్ మీరు అతను ఏదైతే చెప్తున్నాడో ఫ్రీ టిప్స్ వినండి విన్న తర్వాత మీకు నచ్చితేనే కోర్స్ అనేది మీరు పర్చేజ్ అయితే చేయండి అనమాట యాక్చువల్గా ఇప్పుడున్న రోజులో వచ్చేసరికి ఫ్రెండ్స్ బయట మనకు వెళ్ళినట్టయితే ఒక ట్రేడింగ్ కోర్సు నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు నేర్పిస్తారు బాగానే నేర్పిస్తారు మనీని తీసుకుంటారు నేర్పిస్తారు జస్ట్ మనకు 1% వరకు అయితే నేర్పించి బయటికి అయితే మార్కెట్లోకి అయితే వెళ్తారు ఆ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఒక 1% నేర్చుకున్నాం కదా అని చెప్పేసి ఏదో కొంచెం అయితే మనం మనీ అయితే సంపాదిస్తాం ట్రేడింగ్ మీద మనీ సంపాదించాలంటే 1% అయితే సరిపోదు చాలా టెక్నికాలిటీస్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట ట్రేడింగ్ టెక్నికాలిటీస్ వచ్చేసరికి జస్ట్ 10% వరకే మనకైతే ఉంటుంది మిగతా 90% వచ్చేసరికి మనీ మేనేజ్మెంట్ అని రిస్క్ మేనేజ్మెంట్ అని అండ్ ఫైనల్ వచ్చేసరికి ట్రేడింగ్ సైకిల్ ఇలాంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది ట్రేడింగ్ అనేది సో గైస్ ఇవాళ నేను ఎవరైతే సజెస్ట్ అయితే చేస్తున్నానో ఆ అన్న వచ్చేసరికి మీకు చాలా బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే ఆ అన్న యొక్క గ్రూప్లో జాయిన్ అయ్యి చాలా మంది అయితే ట్రేడింగ్లో మనీ సంపాదించడం అనేది నేర్చుకున్నారనమాట సో మీరు కూడా ఒకసారి జాయిన్ అయితే అవ్వండి జాయిన్ అయిన తర్వాత తను ఇచ్చే ఫ్రీ టిప్స్ అయితే తీసుకున్న తర్వాత నచ్చినట్లయితే తను ఇచ్చే ఏవైతే మనీ పరంగా కోర్సెస్ అయితే ఉంటాయో ఆ కోర్సెస్ని అయితే పర్చేజ్ అయితే చేయండి వెళ్ళండి వెంటనే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను ఇది అన్నమాట ట్రేడింగ్ గురించి అండ్ ట్రేడింగ్ టిప్స్
తనైతే ఇస్తుంటాడు. ఫ్రెండ్స్ మోటోరోలా రివ్యూ 2 సిరీస్లో 4K అల్ట్రా హెచ్డి టీవీస్ గురించి మాట్లాడుకుందాం. మనకు 3 సజెస్ట్ టీవీస్ అయితే ఉన్నాయి. 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్. ఈ టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ కూడా సేమ్ అయితే ఉన్నాయి. ఒకే ఒక దగ్గర అయితే చేంజెస్ అయితే ఉంది. అదేంటో కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఈ టీవీ యొక్క ఆనెస్ట్ ఒపీనియన్ కూడా నాకైతే ఏవైతే ఉందో అది మీకైతే క్లియర్గా అయితే చెప్తాను. ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఈ యొక్క వీడియోని అయితే గట్టిగా లైక్ అయితే చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్గా అయితే ఉండండి. అండ్ మరి వీడియోని అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను. 4K అల్ట్రా హెచ్డి అండ్ మోటోరోలా రివ్యూ 2లో వచ్చేసరికి 43 ఇంచెస్, 50, 55 ఇంచెస్ మనకు 8-bit ప్లస్ FRC VA డైరెక్ట్ LED బ్యాక్లైట్ టెక్నాలజీతో తీసుకుని అయితే వచ్చారు. అండ్ ఈ యొక్క టీవీలో సరికి మనకు 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ప్లస్ MEMC సపోర్ట్ కూడా అయితే ఉండడం అయితే జరిగిందనమాట. మరి బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి వీళ్ళైతే రివీల్ అయితే చేయలేదు. ఆల్మోస్ట్ నేనైతే ఏమనుకుంటున్నాను, లాస్ట్ 2020లో మనకు మోటోరోలా రివ్యూ అనే సిరీస్ అయితే తీసుకొని అయితే వచ్చారు. అక్కడ 350 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంది. సేమ్ యాస్టీస్గా ఈ యొక్క టీవీలో కూడా 350 నిట్స్ తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి నేనైతే 350 నిట్స్ అయితే నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఫ్లిప్కార్ట్ మెంబర్తో కూడా చార్జ్ చేశాను. వాళ్ళు కూడా ఎలాంటి ప్రొవైడ్ అయితే చేయలేదు బ్రైట్నెస్ కోసం. వాళ్ళు ఇంతవరకే మనకైతే లిస్ట్ అయితే ఇచ్చారు. మేము అదే లిస్ట్ ఫ్లిప్కార్ట్లో మేము పెట్టామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట కంపెనీ వాళ్ళు. సో కంపెనీ అంటే ఫ్లిప్కార్టే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అండ్ ఫ్లిప్కార్టే సేల్స్ అండ్ సర్వీస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మరి వాళ్ళు ఎందుకు ప్రొవైడ్ చేయడం నాకైతే అర్థమైతే కాలేదనమాట. సో అది పక్కన పెట్టినట్లయితే మనకి డిస్ప్లే ఫీచర్లో వచ్చేసరికి డాల్బీ విజన్ అయితే ఉంది. అలాగే HDR10 సపోర్ట్, HDR సపోర్ట్, 4K అల్ట్రా హెచ్డి సపోర్ట్, HLG సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట ఈ యొక్క టీవీలో. అలాగే ఇది Android 11 తోటి అయితే వస్తుంది. మనకు గూగుల్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, రిమోట్లో డెడికేటెడ్ బటన్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆల్ యాప్స్ సపోర్ట్ తోటి అయితే కూడా మనకు కొన్ని డెడికేటెడ్ బటన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది రిమోట్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే రిమోట్ సరికి మనకు మినిమలిస్టిక్ డిజైన్ అయితే లేదు. జస్ట్ మనకు ఒక స్టాండర్డ్ డిజైన్ అయితే ఉండడం అయితే జరిగింది. మినిమలిస్టిక్ స్టైలిష్గా అయితే లేదు. మనకు ఒక స్టాండర్డ్ డిజైన్కి అయితే తీసుకొని అయితే వచ్చారు. ఈ యొక్క మోటోరోలా రివ్యూ 2 సిరీస్ రిమోట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే, మళ్ళీ రివ్యూ 2లో ఆడియో గురించి మాట్లాడుకోవాలంటే జస్ట్ 24 వాట్స్ బాక్స్ స్పీకర్ సపోర్ట్ అయితే ఉంది. మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అండ్ డాల్బీ ఆడియో సపోర్ట్ని అయితే తీసుకొని అయితే వచ్చారనమాట. ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి. ప్రాసెసర్ వచ్చేసరికి క్వాడ్ కోర్ ప్రాసెసర్ అని చెప్తున్నారు కానీ బట్ వీళ్ళైతే ఎలాంటిది ఈ ప్రాసెసర్ అని చెప్పలేదు. ఇది మీడియాటెక్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. బట్ ఎలాంటి అడ్వాన్స్డ్ ప్రాసెసర్ అని గురించి అయితే చెప్పలేదు. కానీ జీపీయూ విషయంలో వచ్చేసరికి మ్యాలీ G52 జీపీయూని అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది ఒక అడ్వాన్స్ లెవెల్ ప్రాసెసర్ అయితే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు గ్రాఫిక్ ప్రాసెసర్లో. అండ్ అలాగే మనకు 2GB ర్యామ్ అయితే ఉంటుంది. 8GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ కనెక్టివిటీ ఆప్షన్లో సరికి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉంటుంది. ALLM ఆటో లో లేటెన్సీ సపోర్ట్ కూడా అయితే ఉండడం అయితే జరిగింది అనమాట ఈ యొక్క టీవీలో. మరి HDMI పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలంటే 50 ఇంచెస్ టీవీలో సరికి 4 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. అండ్ 43 ఇంచెస్ టీవీలో సరికి జస్ట్ 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. 43 ఇంచెస్ HDMI పోర్ట్లో ఒకటి వచ్చేసరికి ARC సపోర్ట్ ఉన్నట్టయితే 55 ఇంచెస్ టీవీలో సరికి HDMI ఒకటి EARC సపోర్ట్ ఉండడం అయితే జరిగిందనమాట. ఓన్లీ మనకు 50 ఇంచెస్ టీవీలో మాత్రం అండ్ 55 ఇంచెస్ టీవీలో మాత్రమే EARC సపోర్ట్ ఉంది. బట్ ఈ యొక్క 43 ఇంచెస్ టీవీలో అయితే లేదు. ఆప్టికల్ పోర్ట్ సపోర్టు, ఎథర్నెట్ పోర్ట్ సపోర్టు, హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ సపోర్ట్ అన్ని సపోర్ట్ తోటి అయితే ఈ టీవీని అయితే లాంచ్ అయితే చేశారు. మోటోరోలా రివ్యూ 2 సిరీస్లో వచ్చిన ఈ 6 సైజెస్ టీవీస్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకోవాలంటే ఏదైతే 30 ఇంచెస్ హెచ్డి టీవీ ప్రైస్ వచ్చేసరికి 10,399 అయితే ఉంది. 40 ఇంచెస్ FHD టీవీ ప్రైస్ వచ్చేసరికి 20,990 అయితే ఉంది. 43 ఇంచెస్ టీవీ ప్రైస్ వచ్చేసరికి 23,990 అయితే ఉంది. 43 ఇంచెస్ 4K టీవీ ప్రైస్ సరికి 26,399 అయితే ఉంది. 50 ఇంచెస్ 4K టీవీ ప్రైస్ సరికి 31,990 అయితే ఉంది. 55 ఇంచెస్ టీవీ ప్రైస్ సరికి 37,399 అయితే ఉంది అన్నమాట. సో ఇలా ఈ యొక్క ప్రైస్ అయితే ఉన్నాయి. సో మరి ఈ విధంగా ప్రైస్ తోటి తీసుకొని అయితే వచ్చారు. మోటోరోలా రివ్యూ 2 సిరీస్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే దాని గురించి మాట్లాడుకోవాలంటే నా యొక్క హానెస్ట్ ఒపీనియన్ మీకైతే షేర్ అయితే చేస్తాను. అదే విధంగా మీ యొక్క హానెస్ట్ ఒపీనియన్ కూడా అయితే షేర్ అయితే చేయండి. సో గైస్ ఏంటి అని అయితే ఇంత ముందుకు మోటోరోలా రివ్యూ సిరీస్, అలాగే మోటోరోలా ZX Pro సిరీస్, అలాగే మోటోరోలా ZX3 Pro సిరీస్ ఇవన్నీ చాలా అద్భుతమైన టీవీస్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 2021లోని ZX3 Pro సిరీస్ కూడా 55 ఇంచెస్ టీవీ అన్బాక్సింగ్ చేసాను అయితే జరిగిందనమాట. సో అది కూడా చాలా చాలా సూపర్ టీవీ. ఇప్పటికీ మోటోరోలా తీసుకొచ్చిన 2022లో మోటోరోలా రివ్యూ 2లో వచ్చేసరికి చాలా మనకు ప్రైస్ కటింగ్ పరంగా అయితే డౌన్ గ్రేడ్ చేసి తీసుకొని అయితే వచ్చారు. ఎక్కడెక్కడ డౌన్ గ్రేడ్ చేశారన్నట్టయితే బిల్డ్ క్వాలిటీ, డిజైన్ పరంగా
పరంగా కూడా అయితే డౌన్ గ్రేడ్ అయితే చేశారు. మోటోరోలా రివ్యూ అని ఇంతకుముందుకు సక్సెస్గా దీన్ని అయితే తీసుకొని అయితే వచ్చారు. ఆ యొక్క మోటోరోలా రివ్యూ టీవీ చూస్తే మీకైతే బిల్లు క్వాలిటీ పరంగా, సౌండ్ బార్ పరంగా చాలా అద్భుతంగా ఒక ప్రీమియం మినిమలిస్టిక్గా అయితే ఉండడం అయితే జరిగింది. నేను ఆల్రెడీ అండ్ చూశాను, మా ఫ్రెండ్ కూడా సజెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట. ఆ యొక్క టీవీ అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఈ సక్సెస్గా తీసుకొచ్చిన మోటోరోలా రివ్యూ వచ్చేసరికి చాలా డౌన్ గ్రేడ్, ఆడియో పరంగా 24 వాట్స్ మాత్రమే తీసుకొని అయితే వచ్చారు. అక్కడ కూడా డౌన్ గ్రేడ్ అయితే తీసుకొని అయితే వచ్చారు. అలాగే మనకు స్టోరేజ్ పరంగా కూడా చాలా డౌన్ గ్రేడ్ అయితే తీసుకొని అయితే వచ్చారు. సో ఇలా చాలా డౌన్ గ్రేడెడ్ ప్రాసెస్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. నా యొక్క ఒపీనియన్, ఈ యొక్క టీవీ 37,999 కంటే మ్యాక్సిమం 34,000లో పెట్టి తీసుకొస్తే అప్పుడు ఈ టీవీ యొక్క వాల్యూ అనేది ఆ యొక్క ప్రైస్లో మాత్రమే అయితే ఉంది. 37,000లో అయితే లేదు అని అయితే నేనైతే అనుకుంటున్నాను, నా యొక్క ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారు అనే దాని గురించి అయితే కింద అయితే కామెంట్ చేయండి. మరి అలాగే ఈ యొక్క వీడియో నచ్చినా కూడా గట్టిగా ఒక థమ్స్ అప్ అయితే ఇవ్వండి. అండ్ అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో వీడియోలో మేము ముందుంటాను. బై బై, సీ యూ, టాటా కేర్, లవ్ యూ ఆల్.